ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వానీ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఆ కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్ను వచ్చే సెప్టెంబర్ వరకు కూడా పొడిగించారు. ఈ కేసులో 3 ఐపీఎస్ అధికారులు కూడా 2 ఐపీఎస్ అధికారులు హైకోర్టుకు వెళ్లారు, ముందస్తు బెయిల్ తీసుకుని వచ్చారు. అందులో ప్రధానంగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులపై ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు అంతా కుట్ర పన్ని తనను వేధించారు. విద్యాసాగర్తో తనపై తప్పుడు కేసు పెట్టించి తనను అరెస్ట్ చేయించి 42 రోజుల పాటు రిమాండ్లో పెట్టించి కనీసం బెయిల్ తీసుకోవటానికి కూడా అవకాశాన్ని కల్పించలేదు, తనను బెదిరించారు అంటూ కాదంబరి జత్వానీ ఆరోపించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, విచారణ మొదలుపెట్టింది. ఐపీఎస్ రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ 3 ఐపీఎస్ అధికారులపైన సస్పెన్షన్ వేటు వేసింది. తనపై విద్యాసాగర్తో కేసు పెట్టించడానికంటే ముందే పోలీసులు ముంబైకి వచ్చారు. అంతా ఓకే అని అనుకున్న తర్వాత ఇక్కడ విద్యాసాగర్తో కేసు పెట్టించి ముంబైలో తనను అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు అంటూ కాదంబరి జత్వానీ ఆరోపించింది. ఇప్పుడు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఏపీసీఐడి పోలీసులు బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇప్పటికే సీతారామాంజనేయులపై సస్పెన్షన్ వేటు కూడా ఉంది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సీతారామాంజనేయులు. స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏటుగా ఉన్నారు సీతారామాంజనేయులు. సీతారామాంజనేయులపై ఇప్పటికే 2 కేసులున్నాయి. ముందస్తు బెయిల్కు కూడా సీతారామాంజనేయులు వెళ్ళలేదు, ముందస్తు బెయిల్కు వెళ్ళలేదు సీతారామాంజనేయులు. ఈ కేసులో విశాల్ గున్ని, టాటా ఇద్దరు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. క్రాంతి రాణా, టాటా ఇద్దరు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఇద్దరికి ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ సీతారామాంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్కు అప్లై కూడా చేసుకోలేదు, ముందస్తు బెయిల్ మూవ్ చేయలేదు. దీంతో సీతారామాంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ హైకోర్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి మనకి కనిపించింది. జగన్కు వీర విధేయుడిగా పనిచేశాడు అనే ఆరోపణలు సీతారామాంజనేయులపై ఉన్నాయి. ఇప్పుడు సీతారామాంజనేయులను ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు.